ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని మహాకృప మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ఈ యొక్క ఉదయకాల మన్నా ధ్యానం కొరకై ఒక దైవజనుడు చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మెర్లిన్ ఆర్ కరోథర్స్ అనేటువంటి ఒక దైవజనుడు సైనికునిగా ఉండి తరువాత దేవుని పిలుపునందుకొని సైనికుల మధ్యలో, ఖైదీల మధ్యలో గొప్ప పరిచర్య చేసినటువంటి దైవజనుడు మెర్లిన్ ఆర్ కరోథర్స్. ఈయన పలికినటువంటి మాటలలో ఒక శ్రేష్టమైన మాట నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే, నేను మానవుల తాత్కాలిక మెప్పు కంటే దేవునికే విధేయుడనై ఆయన శక్తి యొక్క స్పష్టమైన ప్రదర్శన చూసేందుకు ఇష్టపడతాను. హల్లెలూయా. మరొకసారి చెప్పనా అండి? నేను మానవుల తాత్కాలిక మెప్పు కంటే కూడా దేవునికే విధేయుడనై ఆయన శక్తి యొక్క స్పష్టమైన ప్రదర్శన చూడడానికి ఇష్టపడతాను. ఈ యొక్క మాట ఎంత అమూల్యమైనదంటే, ఈ ఉదయకాలం మనందరం కూడా ఈ మాటను అనుసరించి జీవించడం కనుక నేర్చుకోగలిగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనము సంతోషంగా ఉండగలుగుతాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం అనేది నా ఆలోచన. ఈ దైవజనుడు అంటూ ఉన్నాడు ఏంటంటే, నేను మానవుల తాత్కాలిక మెప్పును కోరను, దానికి నేను ప్రాధాన్యతనివ్వను. నేను దేనికోసం ప్రాధాన్యతనిస్తాను అనంటే, దేవునికి నేను విధేయుడనై ఉంటున్నానా లేదా అనే విషయమే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. దానికే నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే దేవునికి విధేయుడనవుతానో, దేవునికి మాత్రం విధేయుడనవుతానో, అవును కదండి, దేవునికి ఎప్పుడైతే మనం విధేయులం అవుతామో, దేవునికి మాత్రమే మనం ఎప్పుడైతే లోబడడం నేర్చుకుంటామో, అప్పుడు మానవుల మెప్పును మనం పొందలేకపోవచ్చు. దేవునికి ఎప్పుడైతే మనం విధేయులం అవుతామో, వారి జీవితాల్లో ఆయన తన శక్తిని స్పష్టంగా ప్రదర్శిస్తాడు. తన ఆశ్చర్యమైన కార్యాలను, పరాక్రమ క్రియలను ఆయనకు విధేయులైన వారి కోసం జరిగిస్తాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మెప్పును కోరేవాడు ఎప్పటికీ కూడా అందరినీ సంతోషపెట్టలేడు. అందరినీ సంతోషపెట్టాలి అని అంటే దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఇప్పుడు ప్రజలందరూ మనల్ని బట్టి సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? వాళ్ళు ఏం చెప్తే మనం అది చేయాలి. వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. వాళ్ళు చెప్పిన ఆచారాలు, అలవాట్లు, వాటన్నిటి ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, వాళ్ళు పిలిచిన ప్రతి స్థలంలోనికి వెళ్తూ, వాళ్ళు పెట్టిందంతా తింటూ, వాళ్ళ ఇష్ట ప్రకారం కనుక మనం ప్రవర్తిస్తే అప్పుడు వాళ్ళు మనల్ని బట్టి సంతోషపడతారు, మనల్ని మెచ్చుకుంటారు, మనల్ని గొప్ప చేస్తారు, మనల్ని పొగుడుతారు, అందలం కూడా ఎక్కిచ్చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రజలు దృష్టి పెట్టింది కూడా దీని మీదే. మనుష్యుల్ని ఎలా మెప్పించాలి, మనుష్యుల్ని ఎలా సంపాదించాలి, మనుష్యుల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద పెడుతున్నటువంటి దృష్టి, దానికోసం పడుతున్నటువంటి ప్రయాసలో కనీసం కొంచెం భాగం దేవుని వాక్యానుసారంగా జీవించడానికి పెడితే జీవితాలు ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉంటాయో కదా. ఎవరినైనా, విశ్వాసులైనా, సేవకులైనా, సువార్థికులైనా, దేవుని ఎరుగని అన్యజనులైనా, ఎవరిని చూసినా కూడా అందరూ, ఎక్కువ శాతం మంది ప్రజలు ఇదే ధోరణిలో ఉన్నారు. చాలా కొద్ది మంది దేవుని సంతోషం కొరకు చూస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు నాతో ఉన్నా, నన్ను విడిచిపోయినా నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి అని చూస్తున్నారు. దేవుని మాట నేను వినాలి, దేవుని మాటకు నేను విధేయుడిని అవ్వాలి, ప్రజల్ని సంతోషపెట్టాలి, వారితో సమాధానంగా ఉండాలి. కానీ అది దేవుని వాక్యానికి వ్యతిరేకం కానంత వరకే. ఎప్పుడైతే దేవుని వాక్యానికి ఇతరులు చెప్పే మాటలు వ్యతిరేకంగా ఉంటాయో, ద నెక్స్ట్ సెకండ్ వారు బాధపడతారనుకున్నా, మనల్ని విడిచిపెడతారనుకున్నా, ఎంత నష్టమే మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మనం దేవునికే విధేయులం అవ్వాలి. అదే క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణం.
చాలా కొద్ది మంది దైవజనులు, చాలా కొద్ది మంది దేవుని బిడ్డలు ఈరోజు ఇలా దేవుని కోసం నిలబడుతూ ఉన్నారు. నాకు దేవుడే ముఖ్యము అని. ఎక్కువ మంది ప్రజలు మనకు ఉపయోగపడతారులే, మనకి సహాయం చేస్తారులే అంటూ వాళ్ళు చేస్తున్న పాపాలని ప్రోత్సహిస్తున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైనటువంటి విధానాలు అన్నిటినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మనుషులు ఉంటారు కదా, ఎప్పుడో ఒక టైంలో మనకి ఉపయోగపడతారు, హెల్ప్ చేస్తారు అనుకుంటూ. కానీ ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలం మనము కూడా ఈ దైవజనుడైనటువంటి మెర్లిన్ ఆర్ కరోదర్స్ అనే ఈ వ్యక్తి చెప్పిన రీతిలో మనందరం కూడా మార్చబడాలి. దేవునికే మనం విధేయులం అవ్వాలి. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే అండి, దేవుని కోసం నిలబడిన వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఎక్కువ శాతం ప్రజలు ఇలానే మనుషుల్ని సంతోషపెట్టేవారిగా మిగిలిపోయారు. మనం పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే ఎందరో మనకి దృష్టాంతములుగా కనబడుతూ ఉంటారు. ఉదాహరణకి మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, పిలాతు మనకు అక్కడ కనబడుతున్నాడు. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఇక్కడ పిలాతు అధికారంలో ఉన్నాడు. యేసు ప్రభు వారి భూమి మీద మనుష్య కుమారుడిగా ఉన్న సమయంలో యూదులందరూ ఆయన తీసుకొని ఈ పిలాతు అనే అధికారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ప్రతి పండగ సమయంలో, పస్కా పండుగ సమయంలో ఒక వ్యక్తిని విడుదల చేయడానికి పిలాతుకి ఒక అలవాటు ఉంది, ఒక వాడుకుంది. అయితే ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అతని ముందు కనబడుతున్నారు. ఒకటి యేసు ప్రభువారు. ఈయన ఏ అన్యాయము చేయలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరికి ఏ హాని తలపెట్టలేదు. కానీ కేవలం దేవుని సువార్తను ఆయన ప్రకటించారంతే. ఈ లోకానికి వచ్చినటువంటి దేవుణ్ణి నేనే, నా యందు విశ్వాసం ఉంచితే నా తండ్రి యందు విశ్వాసం ఉంచినట్టే అప్పుడు మీరు రక్షించబడతారు అని సువార్తను ప్రకటించిన ఒకే ఒక కారణాన్ని బట్టి యూదులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా మారి ఆయన్ని సిలువ వేయాలి అని పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. పిలాతు ఎదుట యేసు ప్రభువారు నిలబడి ఉన్నారు. అలాగే ఒక బందిపోటు దొంగ కూడా ఉన్నాడు ఆ సమయానికి ఖైదులో. బరబ్బా అతని పేరు. అతను ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎందరికో హాని చేశాడు, ఎంతో మంది జీవితాలని పాడు చేశాడు, ఎంతో నష్టాన్ని కలిగించాడు చాలా మందికి. ఈ ఇద్దరిలో విడుదల చేయాల్సినటువంటి అవకాశం తనకున్నప్పుడు ఎవరిని చూస్ చేసుకున్నాడండి పిలాతు అని అంటే, బరబ్బనే చూస్ చేసుకున్నాడు. ఒక ప్రక్కన మాట్లాడుతూనే ఉన్నాడు పిలాతు, యేసు ప్రభువారితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇతనిలో నాకు ఏ పాపం కనిపించలేదు అంటున్నాడు. ఇతను సిలువ వేయ తగినంత పాపం ఏం చేయలేదు కదా, శిక్షకు అంత అర్హుడు కాదు కదా, ఈయన యందు ఏ అన్యాయం నాకు కనబడలేదు అంటూనే ఉన్నాడు. మరి నిజంగా యేసు ప్రభువారిని విచారణ చేసినప్పుడు ఆయనలో ఏ తప్పు లేదు అనే విషయాన్ని గ్రహించగలిగినప్పుడు యేసయ్యనే విడిపించాలి కదా, అధికారం అవకాశం చేతిలో ఉంది కదా. కానీ పిలాతు బరబ్బనే విడుదల చేశాడు. ప్రజలందరూ కోరినట్టుగా యేసయ్యనే సిలువ వేయడానికి అప్పగించేశాడు. ఎందుకో తెలుసా అండి? చాలా స్పష్టంగా ఇక్కడ మనం చదువుతున్నాం. పిలాతు జన సమూహమును సంతోషపెట్టడానికి మనస్సు గలవాడై బరబ్బను విడుదల చేసి యేసయ్యని సిలువకు అప్పగించాడు. మనుష్యుల్ని సంతోష పెట్టాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో యేసయ్యని సిలువకు అప్పగించేశాడు. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువారి కంటే కూడా బందిపోటు దొంగ అయిన బరబ్బనే ఎక్కువగా ఎంచాడు. ఎందుకంటే నేను ఈ పని చేస్తే ప్రజలు నన్ను బట్టి సంతోషపడతారు, నేను ఇలా చేస్తేనే వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు. మనుషుల మెప్పు కలిగింది, మనుషుల్ని సంతోషపెట్టాడు. మరి దేవుని సంగతి? ఈ రోజుల్లో మనం కూడా చాలాసార్లు ఇంతే కదండి. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షనో, ఒక గృహప్రవేశమో, వివాహమో వచ్చినప్పుడు క్రైస్తవులు దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు కూడా బంధువులు చెప్పిన మాటలు, క్రైస్తవేతరులు, అన్యజనులు చెప్పిన మాటలు విని వారి ఆచారాల ప్రకారం ఎందుకు నడుచుకుంటున్నారని అంటే, దేవునికి విధేయులు అవ్వడం కంటే కూడా మనుషుల్ని సంతోషపెట్టడమే వాళ్ళకి చాలా ప్రాముఖ్యంగా అయిపోతుంది. ఆ విషయంలో ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా ఆ టైంలో
దేవుని వాక్యానికి విధేయులు అవడం కంటే మనుషుల్ని మెప్పించడమే మాకు ముఖ్యం అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కాదంటారా? ఇంకా ఎంతకాలం దేవుని సన్నిధికి వస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచి కూడా ఆయన మాటకి విధేయులం అవ్వకపోతే, ప్రజల ఎదుట దేవుని కొరకు మనం నిలబడలేకపోతే ఆయన మనల్ని బట్టి ఎంత బాధపడతాడో కదా. అది కేవలం తాత్కాలికమైనదే. ఆ దైవజనుడు అన్నాడు కదండి, మానవుల తాత్కాలిక మెప్పు కంటే మానవుల దగ్గర నుండి వచ్చే మెప్పు, పొగడత ఇవన్నీ కూడా కేవలం ఆ కొద్ది సమయమే ఉంటుంది. ఆ తాత్కాలికం అది. తర్వాత ఏదైనా ఒక చిన్న ఇబ్బంది జరిగితే మనల్ని మెచ్చుకున్నోళ్ళే మనల్ని అందరి మధ్యలో తృణీకరిస్తారు. మనం చూసుకోవాలి, దేవునికి మనం విధేయులు అవ్వాలి. దేవునికి కనుక మనం విధేయులు అవ్వడం నేర్చుకుంటే, దేవుణ్ణి సంతోషపెట్టడం మనం నేర్చుకుంటే అండి, మన జీవితంలో ఆయన చేసే కార్యాలు, ఆయన మన కోసం నిలబడి ప్రజలకి వీరుపక్షంగా నేనున్నాను అని చూపించే విధానం ఆశ్చర్యకరం. తన శక్తినంతా కూడా మన జీవితంలో కనపరుస్తాడు. స్పష్టంగా ఆయన శక్తి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆయన కోసం నిలబడిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచేవాడు కాదు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు ఎన్నడూ అవమానం పొందరు అని ప్రజలందరూ తెలుసుకుంటారు. మనం దేవుని కోసం నిలబడితే ఆయన మనల్ని అవమానపరిచేవాడు కాదు. ఆయన యందు నమ్మిక ఉంచి వారు ఎన్నడూ సిగ్గుపడరు అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ప్రియ స్నేహితుడా, మానవుల తాత్కాలిక మెప్పును కోరవద్దు, కానీ దేవునికే విధేయులం అవుదాం. ఆయన శక్తి యొక్క స్పష్టమైన ప్రదర్శన మన జీవితాల్లో జరుగును గాక. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మంచి ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మానవుల దగ్గర నుండి వచ్చే మెప్పు తాత్కాలికమైనది. మేము మీ మాట వినాలి, మీకు మేము విధేయులం అవ్వాలి ప్రభువా. నీ కొరకు మేము నిలబడితే, నిన్ను సంతోషపెడితే ప్రజలందరినీ మేము మెప్పించలేకపోవచ్చు, కానీ నీవు మా పక్షంగా నిలబడి నీ శక్తినంతా మా జీవితాల్లో స్పష్టంగా ప్రదర్శించగలిగిన దేవుడవు, సాహస కార్యాలు జరిగించగలిగిన వాడవు. నీ కోసం నిలబడేవారు, నీ కొరకు కనిపెట్టుకునేవారు ఎన్నడూ అవమానం పొందరని లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ప్రభువా, మనుషుల్ని సంతోషపెట్టుట కంటే నిన్ను సంతోషపెట్టడమే మా అందరికీ ప్రాముఖ్యంగా మారును గాక అని ప్రార్థిస్తూ, అలాంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటాం. నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా మనం ఉదయకాల మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.